श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు 19వ సూత్రాన్ని చదువుదాం. నారదస్తు తదర్పిత అఖిలాచారత తద్విస్మరణే పరమ వ్యాకులత ఇతి. గడిచిన సత్సంగంలో ఈ నారద భక్తి సూత్రములలో 16, 17, 18 సూత్రాలలో ముగ్గురు ముఖ్యమైనటువంటి ఆచార్యులు యొక్క అభిప్రాయాన్ని మనం విశదీకరించి విన్నాం. ఒకరు వ్యాస భగవానుడు, పారాశర్యుడు, 2 గర్గముని, 3 శాండిల్య ఋషి. వీళ్ళు ముగ్గురు కూడా కాయిక, వాచిక అండ్ మానసిక, మనిషికి మనకు 3 ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే ఉన్నాయి. శరీరం ఉంది, శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి, శరీరంలో మనస్సు ఉంది. కాబట్టి ఏ పని చేసినప్పుడు కూడా ఈ 3 ఇన్వాల్వ్మెంట్ తోటి ఉండాలి. అందుకనే పూజ చేసేప్పుడు ముఖ్యంగా భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు మనసా వాచా కర్మణ అని చెప్తాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అంటారు. వీళ్ళు ముగ్గురు ఇవి చెప్పిన తర్వాత నారదుల వారు ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇది కూడా మనం గడిచిన సత్సంగంలో ఈ సూత్రం యొక్క అర్థాన్ని చూసాము. జస్ట్ జ్ఞాపకం చేసుకుందాం కొంచెం. ఈయన ఏమంటున్నారంటే, కాబట్టి నువ్వు శారీరకంగా, వాచికంగా, మానసికంగా నీ ఇంద్రియములతోటి ఈ 3 ఉపాధులతోటి ఏవేవేవి చేస్తావో నువ్వు అవన్నీ కూడా భగవంతుడికి నిన్ను దగ్గరగా ఉంచుతున్నాయా, దూరంగా తీసుకెళ్తున్నాయా? నీకు నీ స్వరూపాన్ని జ్ఞాపకం చేస్తున్నాయా, లేక విస్మరణం కలిగిస్తున్నాయా? కాబట్టి అఖిల ఆచారత అంటే అన్ని రకాలైనటువంటి సాధనలు. ఎందుకంటే అనేక మంది మనుషులు ఉన్నారు, అనేక రకాల సాధనాలు చెప్పబడినాయి, అనేక మంది దేవతలు ఉన్నారు. ఈ విధంగా ఏ అఖిల ఆచారాలు మారుతుంటాయి. స్థలానికి, కాలానికి, దేశానికి, మనుషులకు ఆచారాలు మారుతుంటాయి. ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఏవి చేశావు, ఏవి చేయలేదో నిన్ను భగవంతుడి యొక్క స్మరణంలో నుంచి నువ్వు దూరమైనావా, లేక దగ్గరగా ఉన్నావా? కాబట్టి ఇది గుర్తుంచుకొని నువ్వు నీ సాధనలను చెయ్యి. క్రమముగా ద్వైత భక్తిలో ఉంటూనే అద్వైత జ్ఞానము లోపల ఏర్పరచుకో. అలా చెయ్యకుండా నువ్వు ఎప్పుడైనా నీ స్వరూపమును, భగవత్ స్వరూపమును, భగవంతుడి యొక్క ప్రెజెన్స్ని నీ హృదయంలో ఉన్నాడని గుర్తుంచుకోకుండా మరచిపోయి నువ్వు తద్విస్మరణే, అలా విస్మరణం అయిపోతే నీకు చాలా డేంజర్. పరమ వ్యాకులత అంటే ఇక్కడ అతడు దుఃఖపడతాడు అని కాదు, దుఃఖాలకు పాలవుతాడు. వ్యాకులతలన్నీ వస్తాయి. ఈ సంసారంలో, లోకంలో ఉన్నటువంటి అన్ని రకాల కష్టాలన్నీ కూడా మనల్ని వచ్చేసి మనస్సుని డిస్టర్బ్ చేస్తుంటాయి. ఎందువలనంటే నువ్వు నీ స్వరూపాన్ని
భగవత్ స్వరూపాన్ని గుర్తుంచుకోలేదు, విస్మరణ, మర్చిపోయినావు. ఈ మర్చిపోవటం అనేటువంటిది, ఐ ఫర్గాట్ అనేటువంటిది పెద్ద మిస్టేక్. ఇది జనరల్గా మంచి సాధకులైతే, మంచి క్రమశిక్షణ ఉన్న వాళ్ళైతే, మంచి కల్చర్డ్ పీపుల్ అయితే ఈ పదాన్ని ఎక్స్క్యూజ్ మీ అని ఎక్కువ సార్లు కాదు, అసలు వాడకూడదు. ఎక్కువ సార్లు క్షమించండి, ఎక్స్క్యూజ్ మీ అని అడుగుతున్నాడంటే ఇతడు అజారూకుడు, జాగ్రత్త లేదు, కేర్లెస్గా ఉన్నాడని అర్థం, ముఖ్యంగా ఈ స్పిరిచువల్ పార్ట్. కానీ ఇప్పుడు లోకంలో మర్చిపోవటం, చేయకుండా ఉండటం, ఆ తర్వాత జస్ట్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పడం సహజమైపోయింది. కానీ ఆధ్యాత్మిక సాధనలో ఈ ఎక్స్క్యూజ్ మీ చెల్లదు. ఒకసారి 2 సార్లు ఓకే, ఎన్నిసార్లు చెప్తావు? కమిటింగ్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్, దానికి ప్రమాదం అంటుంది సంస్కృతంలో. రోడ్డు ప్రమాదం కాదండి. ప్రమాదం అంటే చేసిన తప్పునే మరలా చేస్తూ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పటం. ఇది సరి అయిన విధానం కాదు. అందుకని నీకు ఏర్పడేటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు, మొదలు ప్రశ్నలు, సందేహాలు, సమస్యలు, కష్టాలు, దుఃఖము, మనస్సుకి దుఃఖం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే నువ్వు సమష్టుడైనటువంటి ఆ పరమాత్ముణ్ణి, ఆత్మస్వరూపుడుగా నీలో ఉన్నాడని, ఆయన అనంతుడు, వ్యాపకుడు, సర్వశక్తిమంతుడని ఇవన్నీ మర్చిపోయావు. అది మర్చిపోవడం చేతన ఇక్కడ ఈ చిన్న అల్పమైనటువంటి జీవభావం, అహంకారం తలెత్తినప్పుడంతా నీకు దుఃఖం వస్తుంది. మోర్ యు ఆర్ ఈగోయిస్టిక్, మోర్ యు విల్ బికమ్ మిజరబుల్. ఇది లా. లెస్సర్ యు ఆర్ మిజరబుల్, లెస్సర్ ద ఈగో, లెస్సర్ ద మిజరీ. నో ఈగో, నో మిజరీ. ఆ నో ఈగో అనేటువంటిది ఏమిటంటే అసలు నేను చేస్తున్నాను, నేను సాధించాను, నేను అనేటువంటి ఈ అహంకారం లేకుండా అయిపోవటమే పరాభక్తి అండి. నారదులు వారు ఇలా చెప్పిన తర్వాత 20వ సూత్రంలో ఒకటి కంక్లూడ్ చేస్తున్నట్లుగా, కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా ఒక సూత్రాన్ని ఇస్తున్నారు. చదువుతాను. అస్త్యేవమేవం, చాలా చిన్న సూత్రం, ఇంకా కూడా ఉన్నాయి చిన్న సూత్రాలు. అస్తి ఏవం ఏవం, ఇది సత్యం, ఇది సత్యం. ఇప్పుడు వరకు ఏమైతే మాట్లాడామో ఇదే అంత. ఆ భక్తి అంటే, పరాభక్తి అంటే, అద్వైత భక్తి అంటే ఇదేను అని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్. కాబట్టి ఈజ్ దస్ అని అర్థం. ఏవం అంటే ఇది ఇంతే, ఇది ఇంతవరకే, ఇదే. ఇంక దీనికంటే ఏదో గొప్పగా పెద్దదిగా ఏదో ఉందని వెతకక్కర్లేదు. ఇది నువ్వు అర్థం చేసుకున్నావంటే చాలు అనే అభిప్రాయం. ఇలా కన్ఫర్మేటివ్ స్టేట్మెంట్స్ని ఇవ్వటం మన శాస్త్రానికి బాగా అలవాటే. తైత్రీయ ఉపనిషత్తులో ఇలాంటివి ఒక్కొక్క వల్లిలోనూ వస్తాయి. మొదట దాంట్లో కూడా ఎక్కువ వస్తాయి, ప్రతి దాంట్లో. 1-2 ఉదాహరణ చెప్తాను. ఒక విషయాన్ని అట్లా వివరించి చెప్పిన తర్వాత ఉపనిషత్తు చెప్తుంది, ఇతి ప్రాచీన యోగ్యోపాస్వ, ఇది సత్యం, దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ వాట్ ఈజ్ మెంట్ అని చెప్తుంది. అలాగనే ఇతి త్రిశంకోర్వేదానువచనం అని చెప్పి అక్కడ కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి. ఇలాగే ఇంకా తర్వాత అధ్యాయాలు చూసామంటే ఏవం వేద ఇత్యుపనిషత్ అంటుంది. భగవద్గీతలో కూడా భగవంతుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 15వ అధ్యాయంలో చివరిలో ముగించేటప్పుడు ఇతి గుహ్యతమం శాస్త్రం, దిస్ ఈజ్ ద సుప్రీమోస్ట్ సీక్రెట్ సబ్జెక్ట్, అతి రహస్యమైనటువంటిది,
ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఇది ఎవరైతే తెలుసుకొని అర్థం చేసుకొని అమలు పరుస్తాడో వాడు కృత్యుడు ఈ లోకంలో, వాడి జన్మ సార్థకమైంది అని అర్థం. ఇలా భగవంతుడు కూడా చివరిలో సర్వధర్మాన్ పరిత్యజ్య 18వ అధ్యాయంలో మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. మోక్షయిష్యామి అంటే నేను నిన్ను విడిపిస్తాను, విడుదల చేస్తాను, చేసి తీరుతాను అని అక్కడ ప్రతిజ్ఞ చేసేటటువంటి పదం. ఇలా ఉపనిషత్తు అనేక చోట్ల ఏదైనా ఎంఫసైజ్ చేస్తూ ఇది దా సత్యము అని చెప్పాలంటే 2 సార్లు రిపీట్ కూడా చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ నారదుల వారు అస్త్వేవం ఏవం పైన వివరించినదంతా ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం, ఇది నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే, అర్థం చేసుకుని తీరాల్సిందే. నీకు వ్యాకులతంతా పోవాలి అంటే, నీకున్న దుఃఖము, టెన్షను, స్ట్రెస్ ఇవన్నీ పోవాలంటే నువ్వు దీన్ని అమలుపరచు, అనుసరించు అని. ఇక్కడ 2-3 విషయాలను ఎక్స్ట్రా పోయిన క్లాసులో చెప్పాను. ఇట్లా ఇప్పుడు అద్వైత భక్తి, పరాభక్తి అని చెప్పి నారద భక్తి సూత్రాలు చెప్తుంటే ఇవి చాలా కొత్తగా, భక్తి అంటే ఇట్లా ఉండాలా, మరి నేను ఇన్ని సంవత్సరాలు ఏదో చేస్తున్నాను, ఇప్పుడు ద్వైత భక్తి అంటే అసలు దానికి అర్థమే లేదంటారా? ఇప్పుడు ఈ అద్వైత భక్తి వినటం చేత, ఈ వేదాంతమైనటువంటి మీ ఉపన్యాసాలు వినటం వలన నా ద్వైత భక్తికి ఏమైనా అయిపోతుందేమో, నాకు దేవుడి మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందేమో అని చెప్పి భయపడతారు చాలామంది. అందుకోసం 2-3 పాయింట్లు చెప్తాను వినండి. అట్లాంటి భయం ఏమి పెట్టుకోనవసరం లేదు. అద్వైత భక్తి వస్తే చేస్తుంటే ద్వైత భక్తి ఇంకా బలపడుతుందే గాని అద్వైత భక్తి పోదు. అర్థమైందా? అదేవిధంగా అద్వైత జ్ఞానము, అద్వైతం అనేటువంటిది లోపల బుద్ధిలో ఉండేటువంటిది జ్ఞానం. కానీ ద్వైతం అనేటువంటిది వ్యవహారంలో. కాబట్టి వ్యవహారంలో ద్వైతము ఉండని, దేవుని నువ్వు నీ ఇష్టదైవాన్ని అట్లాగే ఆరాధించు, అదే రూపంలో ఉండటం. కానీ అర్థం చేసుకొని ఆ దేవుడు అనేటువంటి వాడు ఒకడు కాదు, ఒక రూపం కాదు, ఆయన ఒక చోట లేడు, అంతటా ఉన్నాడు, నాయందు ఉన్నాడు, నేనుగానే ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ద్వైత వ్యవహారం చేస్తే ఏమవుతుంది ద్వైత భక్తి? ఇంకా చెప్పాలంటే ద్వైత భక్తి చాలా ఆనందాన్ని ఇస్తుంది, ఇంకా చాలా మెరుగుపడుతుంది, పక్వం అవుతుంది. ఏది? అద్వైత భక్తి చేత ద్వైత భక్తి ఇంకా మెరుగుపడుతుంది, ఎదుగుతుంది, అందం వస్తుంది దానికి. ఇంకొకటి ఏంటో తెలుసా? ఇది తెలుసుకొని ద్వైత భక్తి చేస్తుంటే సహజంగా ద్వైతంలో భయం ఉంది. ఉపనిషత్తు చెప్తుంది ద్వితీయాద్వై భయం భవతి. అందుకని నువ్వు అద్వైతాన్ని క్రమముగా మార్చేసేయాలి. ఏ విధంగా ఎట్లా చూసినా కూడా ఈ ద్వైతం అనేది లేదు. కానీ నా మనస్సుకి ఒక ఆలంబనం కావాలి కాబట్టి, లేకపోతే అది ఎక్కడ దానికి బ్రహ్మజ్ఞానం పూర్తిగా ఏర్పడేంత వరకు ఈ ద్వైత భక్తి ఉండని. అందుకని లోకంలో చూస్తాం పెద్ద పెద్ద ఆచార్యులు, మఠాధిపతులు కూడా నవరాత్రులు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు ఆశ్రమంలో అందరితోటి పాటు కూర్చొని అక్కడున్న దైవం ఏదైతే ఉందో, దేవియో, దానికి ఎంతోసేపు అభిషేకాలు, పూజలు చేస్తూ కూర్చుంటారు. ఎవరు? సన్యాసులు. సన్యాసికి అసలు పూజలు, పునస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చేస్తున్నారంటే
టైం పాస్ దాంట్లో ఒక ఆనందం ఉంది. అది మాత్రమే కాదు, చుట్టూ ఉండేటువంటి గృహస్థులు, ఆ ఆశ్రమాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఆ భక్తులందరికీ కూడా ఒక మార్గదర్శనం చూపించాలి అక్కడ అధిపతిగా ఉన్నటువంటి పీఠాధిపతులు. కాబట్టి అది వాళ్ళకి అవసరమా, వాళ్ళు అది చేయకపోతే ఏమవుతుందని కాదు, వాళ్ళు లోక సంగ్రహార్థం చేస్తారు. చెప్పాను పోయిన సత్సంగంలోనే. కాబట్టి ఏ విధంగానూ భయపడక్కర్లేదు. నీ యొక్క దైవిక పూజ, నీ ఇష్టదైవం యొక్క ఆరాధన, ఇవన్నీ కూడా ఇంకా ఆనందంతోటి, అర్థంతోటి చేస్తావు, ఇన్వాల్వ్మెంట్ తోటి చేస్తావు. కాబట్టి ఈ సందేహం మనకు రాకూడదు. ఇంకా చెప్పాలంటే ఈ ద్వైత భక్తి అనేటువంటిది పచ్చి కాయ లాంటిది. దీన్ని తీసుకుపోయి అద్వైతమనే పండు, అద్వైతమని బియ్యం లేకపోతే, పచ్చిగా ఉన్నటువంటి కాయని పండబెట్టాలంటే సపోటా కానీ, మామిడి పండ్లు కానీ, సీతాఫలాలు ఏం చేస్తామండి, దాన్ని తీసుకుపోయి ఒక గడ్డిలోనో, ఎండుగడ్డి లేక బియ్యంలోనో అలా పెడతాం. లేక పండిన పండ్లకి పక్కన పెడితే ఈ పండు తొందరగా పండుతుంది. సీక్రెట్ తెలుసా మీకు? పండుతుంది, పెట్టి చూడండి. అందుకని ఇక్కడ అట్లా అప్పుడు పచ్చి పండుని మగ్గ వేసినట్లుగా, పచ్చి పండేమో ద్వైతం, పండిన పండేమో అద్వైతం, ఆ మగ్గ వేయటం అనేటువంటిది అద్వైతం. పండుతుంది కదా, పండితే ఇంకా పండు రుచిగా ఉంటుంది. లేక ఇలా చెప్పచ్చు, భక్తి సెంటర్గా ఉంటే చుట్టూ ఆ భక్తిని రక్షిస్తూ కాపాడుతూ ఉన్నటువంటిది కంచెలాగా అద్వైత జ్ఞానం. లేక అద్వైత జ్ఞానం మధ్యలో ఉంటే సెంటర్గా ముఖ్యంగా అంటే ఏంటి, కొంతమందికి ఆ ద్వైత భక్తి చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ లోపల జ్ఞానం ఉంది. కొంతమంది బయట ఏమి భక్తి అట్లా గుళ్ళకి వెళ్ళటం కానీ ఈ జ్ఞానులు చేయాల్సిన అవసరం చేయలేదనుకోండి, కానీ వాళ్ళకి లోపల భక్తి లేదంటే, అందుకనే చెప్తున్నాను, జ్ఞానం సెంటర్గా ఉంటే చుట్టూ ఈ జ్ఞానానికి ఇంకా చక్కటి రక్షణ, అందం ఇవ్వటానికి కంచెలాగా ఉంటుంది భక్తి. ఇప్పుడు చెప్పండి, జ్ఞానమును భక్తిని వేరు చేయగలమా? వేరు చేయలేం. అందుకనే పరాభక్తి అని ఏదైతే చెప్తారో అదే జ్ఞాననిష్ట. జ్ఞాననిష్టని ఏది చెప్తారో అదే పరాభక్తి. ఇంకా రాబోయే సూత్రాలు అనేటప్పుడు మీకు బాగా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ తర్వాత 21వ సూత్రంలో మీకు సందేహంగా ఉందా, ఈ ద్వైత భక్తిలో ఇలా ఉండటం అది అత్యంత ప్రేమగా తదర్పిత సర్వ అఖిలాచార అని చెప్పాం. అది అట్లా సాధ్యమవుతుందా? అన్నీ ఆ దేవుడికి సమర్పించంటే ఎందుకు సాధ్యం కాదు, మీకు ఇక్కడ ఉదాహరణ ఇస్తాను చూడు, దృష్టాంతం అని చెప్పి 21వ సూత్రంలో యథా వ్రజ గోపికానాం, ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఆ బృందావనంలో గోకులంలో అక్కడ ఉన్నటువంటి ఆ గోపిక స్త్రీలు ఉన్నారు చూసావా, వాళ్ళని చూసి నేర్చుకో కొంచెం సేపు. ఇప్పుడు 21వ సూత్రం, 22వ సూత్రం, 24వ సూత్రం, ఇవి మూడిటిని మనం కలిపి గనక చూశామంటే కొంచెంసేపు మనం ఆ భాగవతం లోపలికి, గోపిల యొక్క హృదయంలోకి, కృష్ణుడి యొక్క హృదయాన్ని తాకబోతున్నాం. గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల, గావో గావో హరి గుణ గావో, జయ హరి గోపాల. బృందావనంలో కృష్ణుడు అవతారం తీసుకొని అక్కడ ఆయన జీవిస్తున్న సమయంలో ఉన్నటువంటి ఆ గోపికా స్త్రీలు చూపినటువంటి ఆ భక్తి ఉంది చూసావా,
అది చూసి ఈ లోకంలో అందరు భక్తులు నేర్చుకోవాలి. యథా ఎట్లాగైతే వ్రజగోపికానాం. కాబట్టి అక్కడ ఏం జరిగింది? కొన్ని మనం ఇన్సిడెంట్స్‌ని తెలుసుకోవాలి. దీని యొక్క అర్థం ఇంతే. ఆ గోపికా స్త్రీలులాగా. మనం ఎన్ని సార్లు భాగవతంలో కథలు విన్నాం. కృష్ణుడు కథ మనకు తెలుసు. గోపికలంటే కృష్ణుడి మీద ప్రేమ, ఆయన మీద వ్యామోహం. అందుకని ఆయనతో కలిసి డాన్స్ వేశారు, రాసలీల చేశారు. ఇట్లా ఏదో దాండియా ఇదే అనుకుంటాం గానీ, ఆ గోపికల కూడా హృదయం మనకు అర్థం కావాలంటే, మనకు ఆ స్థితి ఉండాలి. మన మనస్సు శుద్ధంగా, పరిపక్వంగా ఉంటే అదేదో క్యాజువల్ డాన్స్ లాగాను, అట్లా శారీరకమైన ఒక అట్రాక్షన్ గాను ఉండదు. సరేనా? ఈ గోపికలతోటి భగవాన్ శ్రీకృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు అక్కడంతా. ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. కృష్ణుడు 7 సంవత్సరముల వయస్సులో ఆయన క్షీర అపహరణం చేశారంటారు. అపహరణం. అది చాలా మంది ఏదో నెగిటివ్‌గా మాట్లాడతారు. అప్పుడు కృష్ణుడికి వయస్సెంతో తెలుసా? 6 నుంచి 7 సంవత్సరాల లోపు మధ్యలో. అక్కడ స్నానానికి వచ్చినటువంటి పిల్లలు గాని, స్త్రీలు గాని కృష్ణుడి కంటే అందరూ పెద్దవాళ్లే. 7 సంవత్సరాల వయస్సులో కృష్ణుడు గోవర్ధ పర్వతాన్ని చిటికిన వేలి మీద ఎత్తే చూపించాడు. ఆ తరువాత 9 సంవత్సరాల 9 సంవత్సరాల లోపున ఆ రాసలీల బృందావనంలో జరిగిందా? ఎంత వయసు కృష్ణుడికి? 9 సంవత్సరాల లోపు. అందరూ వయసులో పెద్దవాళ్ళు. మరి ఇది ఇప్పుడు శారీరకమైనటువంటి అట్రాక్షన్ అని చెప్తారా? చెప్పగలమా? చెప్పచ్చా? కంసుణ్ణి చంపేటప్పుడు కృష్ణుడికి 10 ఏళ్ళు. చూసారా? అందుకని మొదట అది మర్చిపోతాం. మర్చిపోయి ఏవేవో మాట్లాడేస్తాం. గోపికలందరికీ కృష్ణుడి మీద మోజు వచ్చింది. ఈయన కూడా అని. ఎక్కడ? అది ఎట్లా సాధ్యం? సరి వచ్చినా కూడా వాళ్ళ ప్రేమ కృష్ణుడి మీద ఎట్లా ఉందంటే, ఉద్ధవుడు ఒకసారి కృష్ణ భగవానుడు పంపిస్తే గోకులానికి వెళ్ళి వాళ్ళు చాలా దుఃఖపడుతున్నారు, నేను అక్కడ వాళ్ళని వదిలేసి వచ్చానని, నువ్వు వెళ్ళి వాళ్ళకి కొంచెం ఓదార్చి 4 మంచి మాటలు చెప్పి ఇట్లా దుఃఖపడకూడదు అది అని చెప్పమని ఏదో జ్ఞానం బోధించమన్నట్టు చెప్పినట్టు చెప్తే వెళ్ళాడు. వెళ్ళి ఆ గోపిల యొక్క స్థితి, వాళ్ళ భక్తి యొక్క లెవెల్ని చూసి ఉద్ధవుడు ఆశ్చర్యపోయినాడు. ఇదెక్కడ భక్తి, అబ్బా, దాంతో పోలిస్తే అసలు నాకేం భక్తి ఉంది కృష్ణుడి మీద, నారాయణ మీద నాకేం భక్తి ఉంది. ఆయన చాలా సిగ్గుపడ్డాడు. వాళ్ళ దగ్గర వెళ్ళి ఇట్లా ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు కృష్ణుడు ఎట్లా ఉన్నాడు ఏంటని అవన్నీ చాలా ఆనందంగా చుట్టూ చేరారు, వింటున్నారు. ఈయన కొంచెం ఏదో ఇట్లా దుఃఖపడకూడదు, కృష్ణుడు ఏదో చెప్తున్నాడు, జ్ఞానం బోధం చేసి చెప్తుంటే వాళ్ళు అన్నారుట, నారదుల వారే, మీరు బోధించే ఈ జ్ఞానం విని అర్థం చేసుకోవడానికి అసలు మాకు మనస్సు ఎక్కడుంది? మాకు మనస్సనే లేదుగా, మా మనస్సు మా దగ్గర లేదుగా. ఇదే పదాన్ని ఇంకొక విధంగా కృష్ణుడితోటి కూడా చెప్పారు. ఎవరు? గోపిక స్త్రీలు. ఏం చెప్పారంటే, కృష్ణ నువ్వు మమ్మల్ని వదిలేసి మధురాకని, అక్కడికని, ఇక్కడికని ఎక్కడికైనా వెళ్ళు, కానీ మా మనస్సులో నుంచి నువ్వు వెళ్ళు చూద్దాం. ఛాలెంజ్ అన్నారు. మా మనసులో నుంచి నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలేవు. నువ్వు ఫిజికల్గా దూరం వెళ్ళినా కూడా మా మనస్సులో నుంచి నువ్వు కూడా నిన్ను మా మనసు నుంచి తొలగించలేవు అని ఛాలెంజ్ చేశారు. కృష్ణుడే ఆశ్చర్యపోతాడు వాళ్ళ మాటలు విని. ఇప్పుడు నేను ఇంకా కొన్ని మీకు ఇన్సిడెంట్స్ చెప్పడానికి ముందు
ఆ తర్వాత మంత్రాన్ని కూడా చదువుతాను. ఎందుకంటే చెప్పాను కదా, 21, 22, 24 ఇవి 3 కలిపి చెప్తే గాని మీకిప్పుడు ఆ గోపికల యొక్క స్థితి నారద వారు ఎందుకు ఆ ఉదాహరణ ఇస్తున్నారని మనకు అర్థమవుతుంది. 22వ స్తోత్రంలో తత్రాపి న మాహాత్మ్యజ్ఞాన విస్మృతి అపవాదః. వాళ్ళు అట్లా కృష్ణుడితోటి ఉండాలని, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలని, కృష్ణుడిని కౌగిలించుకోవాలని, కృష్ణుడిని ముద్దు పెట్టుకోవాలని, కృష్ణుడిని ఇట్లా ఉండాలని చెప్పి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలను, వాళ్ళ పనులను మర్చిపోయి కూడా వెళ్ళి ఆశపడుతూ ఉండేవాళ్ళు. అట్లా ఉన్నప్పుడు మరి ఏంటి వాళ్ళకి అంత వ్యామోహమా? ద్వైతం భావం, కృష్ణుడు బయట ఉన్నాడు, ఆ రూపంలో ఉన్నాడంటే ఆయన ఎవరు ఏంటి? ఆ బ్లూ బాయ్ ఆఫ్ బృందావన్ చాలా అందంగా ఉన్నాడు. అసలు కృష్ణుడు పుట్టడానికి ముందే వీళ్ళందరూ పుట్టారు మ్యాక్సిమం. వాళ్ళందరూ కృష్ణుడు పుట్టిన తర్వాత వచ్చి చూసిన తర్వాత కలిగింది ఆ ప్రేమ, లేక వాళ్ళ హృదయాల్లో అంతకు ముందే ఉందా? వాళ్ళ హృదయాల్లో అంతకు ముందే ఉండాలంటే వాళ్ళు కృష్ణుని చూసి ఉండాలి కదా, కృష్ణుని చూడలేదుగా. ఒక్కసారి చూశారు, ఆ పిల్లవాడు పుట్టాడని వెళ్ళారు, ఇంకంతేనండి. వాళ్ళ మనస్సులన్నీ కృష్ణుడు దోచేసుకున్నాడు. అంటే ఏంటి అర్థం? ఎట్లా దోచుకుంటాడు? చిన్న పుట్టిన పిల్లవాడు ఏంటి అంత అందంగా ఉన్నాడని వర్ణిస్తాం. గోపికల యొక్క అందానికి ముందు కృష్ణుడు వీళ్ళు చాలా అందంగానే ఉండేవాళ్ళు గోపికలందరూ. ఆయన నల్లగా అట్లా ఉంటే వీళ్ళందరూ చాలా ఫెయిర్గా దేవతా స్త్రీల్లాగా ఉండేవాళ్ళు. సరే, విషయం ఏమిటంటే అట్లా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని బయట వెళ్ళాలి, చూడాలి అని చెప్పి ఆ తాపత్రయంతో, ఆత్రంతో ఉంటారు. ఎప్పుడు కృష్ణుడిని వెళ్ళి చూస్తాం, కృష్ణుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడు, మనతో ఎప్పుడు మాట్లాడతాడు అని చెప్పి ఎప్పుడు అదే చింతనలో ఉండేవాళ్ళ. అందువలన వాళ్ళకి ఆ ద్వైతంలోనే అట్లా వాళ్ళు లయించిపోయారా? వాళ్ళకి అసలు విషయం ఏమిటనేది తెలియదంటే తెలుసుట. అక్కడ కూడా ఆ గోపికా స్త్రీలు ద్వైత బుద్ధితోటి అంత ప్రేమను చూపిస్తూ, అంత ఆయన కోసం పాకులాడుతూ తపన పడుతూ ఉన్నప్పుడు కూడా అక్కడ కృష్ణుడి యొక్క మహాత్మ్య జ్ఞానం, ఆ పదం చాలా ముఖ్యం. కృష్ణుడి మహాత్మ్య జ్ఞానం అంటే ఏంటి? కృష్ణుడు, ఈ ఎగ్జాంపుల్ మనందరం తీసుకోవాలి. నేను ద్వైత భక్తిని చేస్తూ నేను కృష్ణుని మాత్రమే పూజిస్తున్నాను, నేను రాముని మాత్రమే పూజిస్తున్నాను, నేను దేవిని పూజిస్తున్నప్పటికి కూడా ఆ దేవి అంటే ఎవరు, ఆ కృష్ణుడు అంటే ఎవరు, ఆ రాముడు అంటే ఎవరు అని చెప్పి ఆయన యొక్క నిజస్వరూపం ఏమిటని, ఆ మాహాత్మ్య జ్ఞానం అంటే ఆయన పరమ పురుషుడు, సాక్షాత్ బ్రహ్మనే అవతారం తీసుకొని ఈశ్వరుడు కృష్ణుడుగా వచ్చాడు. ఆ జ్ఞానం వాళ్ళకు ఉందిట. ఆ జ్ఞానం ఉందిట వాళ్ళకి. ఆ జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోలేదుట. విస్మృతి అపవాద, విస్మృతి వాళ్ళకి లేదు అనేటువంటిది లేదు, ఎప్పుడూ జ్ఞాపకం ఉందిట. అలా జ్ఞాపకం ఉండే అంటే అద్వైత జ్ఞానం ఉంది, కృష్ణుడు బ్రహ్మమని తెలుసు, ఆయన పరమాత్మ అని తెలుసు, ఆయన అందరి యందు ఉన్నది ఆయనేని తెలుసు. తెలిసినా కూడా ఇవి చేస్తున్నారంటే ఇప్పుడు అది జ్ఞాపకం ఉంది. ఇదే చెప్పాను కదా, లోపల జ్ఞానము అద్వైతంగా ఉండాలి, బయట ద్వైత భక్తి ఆనందించు. వాళ్ళు అట్లా ఆనందించారు ఆ శరీరాలలో ఉన్నప్పుడు. ఎందుకంటే జీవితంలో ఈ శరీరం ఆ భగవంతుడి యొక్క ధ్యానము, స్మరణము, అర్చనము, శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, హర్షణం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఇప్పుడు పారాశరుల వారు, గర్గుడు, శాండిలుడు, నారదుడు వాళ్ళు చెప్పినవన్నీ కలిపితే ఆ ప్రహ్లాదుడు చెప్పిన ఈ శ్లోకంలో ఉన్నాయి. ఆ నవవిధా భక్తి అని ప్రహ్లాదుడు చెప్పాడే, దాంట్లో
ఇమిడి ఉన్నాయి అన్నీ కూడా. కాబట్టి వాళ్ళకి ఆ మాహాత్మ్య జ్ఞానం, ఇక్కడ మాహాత్మ్యం అంటే విష్ణు సహస్రనామ మాహాత్మ్యం, లలితా సహస్రనామం చదివితే ఈ మహాత్మ్యం, భాగవతానికి ఈ మహాత్మ్యం అని అన్నిటి మహాత్మ్యం రాస్తారు. ద గ్లోరీ, గొప్పతనం. అప్పుడు వీళ్ళు ఎవరినైతే పూజిస్తున్నారో, ఎవరినైతే ఆశిస్తున్నారో, ఎవరి మీదైతే ప్రేమను చూపిస్తున్నారో, పరిగెడుతున్నారో, ఆ వస్తువు, ఆ మనిషి, అది పరమాత్ముడే అనేటువంటి జ్ఞానం, ఆ పరమాత్ముడు ఒకే పరమాత్ముడు. ఆ జ్ఞానం వాళ్ళకి ఎప్పుడు ఉండేదిట. అది తెలియజేస్తుంది ఈ సూత్రం. కాబట్టి మనకు కూడా, అందుకనే నేను ముందే చెప్పాను, అద్వైత జ్ఞానము లోపలుంటే బయట ద్వైత భక్తి ఇంకా అందంగా ఉంటుందే గాని, మెరుగుపడుతుందే గాని అదేం తగ్గిపోదు. అందుకని అద్వైత లోపల జ్ఞానాన్ని మీరు అందరికీ లోకంలో మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పకూడదు. అది మన మనస్సులో ఉండాలి. మన మనస్సు పక్వమై ఉండాలి. ఉంటే ఏమిటి లక్షణాలంటే చూడబోతున్నాం ఇంకా. ఉంటే దాని ప్రయోజనం ఏమిటని. గోపికలు. ఆ తర్వాత 24వ సూత్రంలో ఏం చెప్తున్నారంటే, ఈ పరమ భక్తి, పరాభక్తి, పరమ ప్రేమ అంటే దీనిలో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. నాస్త్యేవ తస్మిన్ తత్సుఖసుఖిత్వం, తస్మిన్ తత్సుఖసుఖిత్వం న అస్తి ఏవ. ఈ పరాభక్తిలో, శుద్ధమైన భక్తిలో సంతోషము, ఆనందం అనేది ఎక్కడుందంటే ఇతరులకు ఇచ్చుటలో ఉన్నది, పొందుటలో లేదు. ఇచ్చుటలో ఉంది. హ్యాపీనెస్ గివింగ్ టు అదర్స్. దాంట్లో తన సుఖంలో సుఖం లేదుట. తత్ సుఖ సుఖిత్వం. చూడండి, తత్ అనే రుణవునే వాడుతున్నారు. దాని యందు, అది యందు, దానికి సుఖంగా, అదికి సుఖము. అదేంటి ఇక్కడ పరమాత్ముడికి సుఖం. పరమాత్ముడి యొక్క సుఖము, ఆనందమే నా ఆనందం. దీన్ని రకరకాల దృష్టికోణంలో మనం చూడాలి. ఇప్పుడు 3 సూత్రాలని కలిపి చెప్పేశాను. ఇవన్నిటిని ఇప్పుడు విచారణ చేస్తాం. చూడండి, భగవంతుడి సుఖమే నా సుఖము. అలా అనుకుంటున్నామా మనం? నా సుఖం కోసం, నా కోరికలు నెరవేరటం కోసం భగవంతుడు. నా పిల్లలకు, నా పిల్లవాడికి, నా పిల్లకు ఏవో జరగాలని చెప్పి వాళ్ళకి జరిగేట్టుగా ఆయన చేస్తే నాకు సంతోషం. కాబట్టి నా సుఖం కోసం భగవంతుడు ప్రీత్యర్థం అని చెప్తున్నాను. చూసారా? కానీ ఇక్కడ చూస్తే పరాభక్తిలో నా సుఖం కోసం నేను చెయ్యను, ఆయన సుఖం కోసం చేస్తాను. తత్ సుఖ సుఖిత్వం చాలా ముఖ్యమైన స్టేట్మెంట్. ఇట్లా ఉన్నటువంటి గోపికలు వాళ్ళ జ్ఞానంలో, బుద్ధిలో మహాత్మ్య జ్ఞానం, అద్వైత తత్వ జ్ఞానం వాళ్ళకు ఉంది. ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకనేది రహస్యం. అది తర్వాత చెప్తాను చివర్లో. ఇప్పుడు చెప్తే మజా అది బాగుండదు. ఇప్పుడు వీళ్ళ యొక్క స్థితి, స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి భక్తిలో వీళ్ళు భగవంతుడు రాసలీల డాన్స్ చాలా ముఖ్యంగా హైలైట్ చేయబడి చెప్పబడింది. రాస పంచాధ్యాయి అని చెప్పి, అది అందరికీ ఉన్నది ఉన్నట్లుగా పబ్లిక్లో మామూలు జనాలకి చెప్తే అది అర్థం కాదు. అది ఎంతో జ్ఞాన సంపన్నులై పరాభక్తిలో ఉన్న ఆ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ లేక తప్పుగా ఏమైంది అక్కడ? ఆ రోజు పౌర్ణమి రోజు రాత్రి కృష్ణుడు వేణుగానం చేసిన వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఎట్లా వెళ్ళారంటే
ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా అలంకారం చేసుకున్నారు కొంచెం. కానీ ఈ చెవుకు పెట్టుకుండేది ముక్కుకు పెట్టుకున్నారట, ముక్కుకు పెట్టేది చెవుకి, కాళ్ళకి వేసుకుండేది చేతులకి గాజులు, ఇట్లా అన్నీ వాళ్ళకి అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియలేదు. ఆ పరవశంలో ఇంట్లో పనులు ఉన్నవి ఉన్నట్టుగా అక్కడే వదిలిపెట్టి పరిగెట్టుకెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క హస్బెండ్స్, మామగారు, మా అత్తయ్య వీళ్ళెవ్వరు ఆపినా కూడా ఆగకుండా వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత కృష్ణుడు దర్శనం జరిగింది. అక్కడ కృష్ణుడు వాళ్ళందరితోటి చక్కగా నృత్యం చేశాడు. రాసలీల. అది దానికి అర్థం ఏం చెప్పాలంటే, ఇట్లా చుట్టూ గోపికలుంటే గోపికలు అనుకున్నారట, కృష్ణుడు నా దగ్గర లేడే, ఆ గోపిక పక్కన ఉన్నాడని భావిస్తారు. కొంచెంసేపు కృష్ణుడు మళ్ళీ ఇక్కడ ఇంక ఈ గోపిక దగ్గరకు వస్తే, ఈ గోపిక వేరే వాళ్ళందరూ నా దగ్గరికి రాలేదే, నా పక్కన లేడే అనుకుంటారు. అప్పుడు కృష్ణుడు అందరు గోపికలకి మధ్య మధ్యలో ఒకడు ఉండేట్లుగా వాళ్ళకి దర్శనమిచ్చాడు. అంగనా అంగనా అంతరే మాధవ, మాధవం మాధవం అంతరే అంగనా. ఒక గోపికకి మరొక గోపిక మధ్యలో ఆ మాధవుడు కృష్ణుడు, లేక ఒక కృష్ణుడికి మరొక కృష్ణుడికి మధ్యలో ఒక గోపిక, ఇలా రౌండ్గా ఉండి నృత్యం చేస్తున్నారు పరవశమై. దీనికి అర్థం ఏమిటంటే, పెద్దవాళ్ళు చెప్తారు, ఆత్మ అనేటువంటిది కృష్ణుడు. ఒక ఆలోచనకి థాట్, మరొక థాట్, ఈ గోపికలందరూ ఆలోచనలు, మనసులో వచ్చే వృత్తులు, థాట్స్. ఒక్కొక్క థాట్కి మధ్యలో మీరు గమనించి చూశారంటే చిన్న గ్యాప్ ఉంది. గమనించడం కష్టం. అది చైతన్యం, ఆత్మ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టీస్ చెప్తుంటాం జనరల్గా. ఏంటంటే, ఒక మాటకి మరొక మాటకి, ఉదాహరణమునకు ఓం శ్రీకృష్ణ, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. నేను ఇట్లా ఇప్పుడు 3 సార్లు చెప్పానా? అది 3 సార్లు చెప్పాను మీకు ఎట్లా తెలిసింది? ఒకదానికి మరొక దానికి మధ్యలో ఆ గ్యాప్, సైలెన్స్ ఉండటం వలన మీరు 3 సార్లు చెప్పారని మీకు తెలిసింది కదా. విషయం ఏమిటంటే, శబ్దం పుట్టింది, శబ్దం అణిగిపోయింది. శబ్దం పుట్టింది, శబ్దం అణిగిపోయింది. శబ్దం పుట్టడానికి ముందు ఉన్నది నిశ్శబ్దం, శబ్దం అణిగిపోయిన తర్వాత ఉన్నది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమనే సపోర్ట్, అధిష్టానము మీద ఈ శబ్దములు అలా లేచి అలల్లాగా మళ్ళీ అణిగిపోతున్నాయి, లేస్తున్నాయి, అణిగిపోతున్నాయి. మనస్సు అనే ఈ వృత్తులు ఆ చైతన్యం అనే కాన్షియస్నెస్ లో లేస్తున్నాయి, అణిగిపోతున్నాయి, లేస్తున్నాయి, అణిగిపోతున్నాయి. కానీ మారకుండా ఉన్నదేంటి? సైలెన్స్ కంటిన్యూస్గా ఉంది. అందుకని ఆ సైలెన్స్ని గమనించడం నేర్చుకున్నామంటే తత్వం అర్థమవుతుంది, ఆత్మతత్వం. ఇది కొంచెం అంత యోగశాస్త్ర అభ్యాస పరమా చెప్పాను ఇప్పుడు మీకు, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఇట్లా అంగనాం అంగనాం అంతరే మాధవం, మాధవం మాధవం అంతరే అంగనా.
ఇలా డాన్స్ చేస్తున్నప్పుట వాళ్ళకి చట్టున కొంతమంది గోపికలకి సడన్గా అహంకారం వచ్చింది. చూసావా, కృష్ణుడు నాతోటి డాన్స్ చేస్తున్నాడు, నేను ఎంత అదృష్టవంతురాలని అని చెప్పి కొంచెం పొంగిపోయి కొంచెం హృదయంలో గర్వం వచ్చింది. భక్తిలో, శుద్ధమైన భక్తిలో అహంకారం వస్తే భగవంతుడు, గర్వం వస్తే భగవంతుడికి నచ్చదు, ఓర్చుకోడు. తన భక్తుడికి ఒకవేళ ఏదో కారణం చేత ఆ భక్తిలో ఈ గర్వం అనేటువంటిది వచ్చిందంటే దానికి వెంటనే భగవంతుడు నా భక్తుడిని నేను ఈ అహంకార గర్వములకు లోను కాకుండా చేయాలని ఒక పనిష్మెంట్ ఇస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. అట్లా గోపికలకి ఇది నేను వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి అహంకారపడకూడదు, భక్తిలో గర్వమునకు అహంకారమునకు చోటు లేదు. ఏం చేశాడు, కనుమరుగైపోయాడు. డాన్స్ చేస్తూనే ఉన్నారు, సడన్ గా కృష్ణుడే కనపడలేదు, కనుమరుగైపోయాడు. కనుమరుగవ్వంగానే వీళ్ళందరూ ఒకే పిచ్చివాళ్ళైనట్లుగా ఇంకా కృష్ణ కృష్ణ ఎక్కడికి వెళ్ళావు మమ్మల్ని వదిలేసి ఏం వెళ్ళావని చెప్పి దుఃఖంతో ఏడవడం మొదలుపెట్టారు. ఏడవటం మొదలుపెట్టి పిలుస్తున్నారు కృష్ణుణ్ణి. పిలిచేటప్పుడు పాడిన ఆ శ్లోకాలనే గోపికా గీతం అని చెప్పి భాగవతంలో చెప్తారు. ఆ గోపికా గీతంలో వాళ్ళ దుఃఖపడుతూ ఏడుస్తూ దిగులుగా అట్లా దిగజారిపోయారు, కూలిపోతున్నారు, కృష్ణుని వెతుకుతున్నారు, అక్కడ వెతుకుతున్నారు, ఇక్కడ వెతుకుతున్నారు అందరూ. కానీ వాళ్ళ ఆ కృష్ణుడి యొక్క మహాత్మ్య జ్ఞానం వాళ్ళ హృదయంలో నుంచి పోలేదు. ఎలా తెలుసు? ఆ రాసలీల టైంలో జరిగినటువంటి ఈ దుఃఖానికి వాళ్ళు పాడిన గోపికా గీతంలో ఒక శ్లోకం చెప్తే మీకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నారంటే, నకలు గోపికా నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మధృక్ విఖన సార్ధితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాం కులే. ఏంటంటున్నారంటే, నువ్వు ఈ సాత్విక కులం అంటే ఈ వ్రజ వంశంలో ఇక్కడ మా మధ్యలో మాకు ఒక సకుడుగా నువ్వు ఇక్కడ పుట్టావు, ఉదయించావు. అదే మాదిరి బ్రహ్మదేవుడు దేవతల యొక్క ప్రార్థనను విని దానికోసం వాళ్ళ కోరికలు నెరవేర్చి ఈ భూమి మీద ఉన్నటువంటి భారాన్ని, దుర్మార్గులను శిక్షించాలని చెప్పి విశ్వగుప్తయే, విశ్వమును భూమిని కాపాడుటకు ఆ బ్రహ్మదేవుడు దేవతల యొక్క కోరికను విని మా మధ్యలో ఇక్కడ ఈ గోకులంలో ఈ వంశంలో మా అందరికీ ఒక సఖుడుగా, స్నేహితుడిగా నువ్వు ఉదయించావు. కానీ కృష్ణ, నువ్వు ఆ యశోద అనే గోపిక యొక్క పిల్లవాడివి కాదు. అంటే అర్థం, నకలు గోపికా నందనో భవా. నిజంగా చెప్పాలంటే నువ్వు ఆ గోపికకి పుట్టి వాళ్ళింట్లో పెరుగుతున్న ఆ పిల్లవాడివి కాదు నువ్వు. మరెవరు తెలుసా? ఈ లైన్ చాలా ముఖ్యం. అఖిల దేహినాం అంతరాత్మదృక్. అన్ని దేహాలలో లోపల ఆత్మరూపంలో ఉండి దృక్ సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మవు నువ్వు. మరి చెప్పండి, వాళ్ళు దుఃఖిస్తున్నారు, కృష్ణుడి వెనసం పరిగెడుతున్నారు, కానీ లోపల మహాత్మ్య జ్ఞానం వాళ్ళకి పోలేదు. వాళ్ళకి కంప్లీట్గా తెలుసు కృష్ణుడు పూర్ణ బ్రహ్మస్వరూపుడు పరమాత్మ అని. అర్థమైందా? ఆ తరువాత
ఇంకొక విషయం చెప్తాం. ఆ తత్సుఖ సుఖిత్వం. ఆయన సుఖంలోనే మా సుఖం ఉంది. దేవుడికిష్టమైనది నేను చేస్తాను. మనం చూడండి మన ఇష్టానికి ఆయనకి పూజలు చేస్తాం. మన ఇష్టానికి ఆయన నెత్తిన ఎన్ని పోస్తుంటాం. మన ఇష్టానికి గుడులు తెరుస్తాం, మూస్తాం. రాత్రి జనవరి 1 రాబోతున్నది కదా! జనవరి 1 అనేటువంటిది అసలు మనం జరపాల్సింది మన క్యాలెండర్‌కి సంబంధమైంది కాదు. అక్కడెక్కడో వాడు ఇంగ్లాండ్‌లోనూ, ఇతర దేశాల్లో ఆ రాత్రి 12 గంటలకి చర్చిల్లో బెల్లు కొట్టి వాళ్ళు ఏదో గలాటా చేసుకుంటూ, తాగుతూ పాటలు పాడుకుంటుంటే రాత్రి 12కి మన దేశంలో గుళ్ళెందుకండి తలుపులు తీయటం? ఇది పాలిటిక్స్ కాదు. మన కృష్ణుడి యొక్క గొప్పదనం, మన సంస్కృతి, మన సనాతన ధర్మం తెలియాలంటే ఈ విషయం తెలియాలి. సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఎంత తప్పది? ఈయనని సాయంకాలం హారతిచ్చి అన్నీ అయిన తర్వాత ఆయనకి పవళింపు నైవేద్యం పెట్టి పడుకోబెట్టి అన్నీ అయిన తర్వాత రాత్రి 12కి వాడెవడో చర్చిలో అక్కడ న్యూ ఇయర్ వచ్చిందిట, అందుకని చెప్పి ఇక్కడ గుళ్ళు తీస్తారు, జనాలు వస్తారని తీస్తానంటాడు. జనం పిచ్చివాళ్ళు అట్లాగే వస్తుంటారు. పొద్దున్నే రేపు వెళ్ళి మళ్ళీ అక్కడక్కడ బార్ షాపులో కూర్చుంటాడు. ఎందుకు నువ్వు రాత్రి 12కి గుళ్ళు తడుపు? మన ఇష్టం మనకు. కాబట్టి అర్థం కాలేదు. ఆయనకి నచ్చినది. అందుకని మనకు నచ్చిన ప్రసాదాన్ని చేసి, మనకు నచ్చినటువంటిదన్నీ ఏవో ఇస్తుంటే అనుకుంటాం. ఆయన ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పారు? ఎవరికి చెప్పాడు? లోకల్‌గా మనం అనుకోని వాళ్ళ సంప్రదాయాల్లో తయారు చేసినవే. సరే, తప్పు కాదు ఆ ప్రసాదాలను. కానీ ఆయన అడిగింది ఇవ్వకుండా మిగతావన్నీ ఇస్తానంట మనం. నేను పొంగలిస్తాను, నీకు పులిహోదర ఇస్తాను, దద్దోజనం ఇస్తాను, నీకు కిరీటం కావాలంటే ఇస్తాను, మంచి వస్త్రం ఇస్తాను, అన్నీ ఇస్తాను, అన్నీ ఇస్తాను. ఆయనేమో ఏంట్రా నువ్వు నేను ఆశించేది ఇవ్వకుండా అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆశించేదేంటి? నీ మనస్సుని నాకివ్వు. కానీ అది మనం ఒక్కరోజు కూడా ఆలోచించం, నా మనస్సుని ఆయనకి ఇవ్వాలని. ఆయన అందుకనే ఆయనే తీసేసుకుంటాడుట మనస్సుని. ఎప్పుడు? మన మనస్సు వెన్నలాగా, తెల్లగా, మెత్తగా, సాఫ్ట్‌గా, సత్వగుణములతో, సాత్విక సంపన్నమైన గుణములతో అలా అది ఉంటే దయ, క్షమ, దానం, ప్రేమ, మన్నించే గుణం ఇవన్నీ ఉంటే ఆ మనస్సు ఆయనకి చాలా నచ్చుతుందిట. అందుకనే ఆ వెన్న దొంగిలించడం అనే అర్థం ఏమిటంటే, వెన్నపూసలాంటి మెత్తటి తెల్లటి శుద్ధమైనటువంటి ఆ మనస్సుని అట్లా దొంగిలించేస్తాడట. మన మనస్సుని శుద్ధంగా పెట్టుకోం, దాంట్లో సత్వగుణాలన్నీ పెట్టుకోం. మరి ఇంకా ఆయన దొంగిలించి తీసుకులేడు. ఆయన ఆశిస్తున్నదేమో అది నీకో అర్థం కాలేదు. నువ్వేమో పాయసాలు, పరవాన్నాలు, పొంగళ్ళు చేస్తానని చెప్పి అవి పెడతావు. మరి ఇప్పుడు దేవుడికి ఇష్టమైనట్టు మనం ఉంటున్నామా, లేక మనం ఇష్టమైనట్టు దేవుణ్ణి ఉంటున్నామా? మనము దేవుణ్ణి ఆడిస్తున్నాం. వీ వాంట్ టు కమాండ్ అండ్ డిమాండ్. అప్పుడు అది ప్రేమ కాదండి, అది భక్తి కాదండి. సరే, ఇలాంటి సందర్భంలో నారదుల వారికి ఒకసారి ఆయనకి కొంచెం అహంకారం వచ్చింది. ఏంటంటే, నాకంటే ఎవరు గొప్ప భక్తుడు ఉంటాడు కృష్ణుడు మీద? లేక నాకంటే ఎవరు వేరే చాలా స్నేహితుడుగా? ఎందుకంటే నారదుల వారు ఏ పర్మిషన్ లేకుండా ఆయన టక్ 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 అని ఎక్కడికైనా వెళ్తాడు, ఏ లోకానికైనా వెళ్తాడు, ఎవరింట్లోకైనా వెళ్తాడు. ద్వారకలో వచ్చి అనేక సార్లు కృష్ణుడిని చూసేవాడు. ఈయన 16,000 మందితోటి ఎట్లా కాపురం చేస్తున్నాడు. ఆశ్చర్యపోయినాడు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడండి. అక్కడ ఆ ఇంట్లో ఆ పిల్లలకి చాలా మంది పిల్లలు పుట్టారు. వాళ్ళకి ఆ పిల్లలకి తలకాయలు దూవటం, నూనె రాయటం, అన్ని పనులు చేస్తున్నట్ట కృష్ణుడు. ఇంటి పనులన్నీ చేస్తూ భార్యకి సహకరిస్తున్నాడు. ఇవన్నీ చూసి నారదుల వారు తల తిరిగిపోయింది. సరే, ఆయనకి ఒక అహంకారం వచ్చింది కొంచెం.
మనసులో కృష్ణుడు చెప్పాను కదా, అహంకారం వస్తే గర్వం వస్తే వెంటనే భగవంతుడు తెలుసు, ఇతనికి పాఠం నేర్పాలని చెప్పి ఒక రోజున నారదుల వారు వచ్చేటప్పటికి తలబట్టుకొని తలనొప్పిలాగా కూర్చున్నాడు కృష్ణుడు. నారదుల వారు అడిగారు, ఏంటి కృష్ణ తల పట్టుకొని కూర్చున్నావు, ముఖం అంత అట్లా ఉంది, ఏంటిది? తలనొప్పి భయంకర స్ప్లిట్టింగ్ హెడేక్ నారద అని చెప్పి, అయ్యయ్యో మరేం మందు రాసుకోలేదు, జండు బామ్ కానీ అమృతాంజనం కానీ అంటే, అట్లా అవన్నీ రాస్తే పోయే తలనొప్పి కాదు ఇది, మరి ఏం మందు కావాలి ఏంటంటే, నా మీద అత్యంత భక్తి ఉన్నటువంటి ఎవరైనా ఆ భక్తుడు యొక్క పాద ధూళి, వాళ్ళ పాదముల కింద ఉన్నటువంటి మట్టి తీసుకొచ్చి పూస్తే తలనొప్పి తగ్గుతుందని చెప్పాడు. అప్పుడు నారదుల వారు, మరి ఆయన లోపల మనసులో పరమ భక్తుడని అనుకుంటున్నాడుగా, ఆయన పాదాల కిందన ధూళి ఇవ్వచ్చుగా, భయపడ్డాట. అయ్యో ఈయనేదో ఇట్లా చెప్తున్నాడు కానీ అది సరి అయింది కాదు, అట్లా చేస్తే ఎంత పాపం అని చెప్పి ఆయన అట్లా ఆయన ఇవ్వటానికి మొదల్లో నేను ఇస్తానని చెప్పలేదు, భయపడ్డాడు లోపల నారదుడు, సంకోచించాడు. సంకోచించి ఆయన అనుకున్నాడు, సరే ఇంట్లో వెళ్ళి ఈయన భార్యలు ఉన్నారు కదా 8 మంది, పట్టమహిషులు, 8 మంది రాణులు, ఆ భార్యల దగ్గరికి వెళ్ళి అడిగాట. కృష్ణుడు ఆయన పర్సనల్ రూమ్ లో కూర్చున్నాడు, ఆయన తలనొప్పిట, స్ప్లిట్టింగ్ హెడేక్, దానికి మందు ఏమిటంటే ఎవరైనా ఆయన మీద అత్యంత ప్రేమ భక్తి ఉన్న వాళ్ళు వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి మట్టి ఇస్తే అది రాస్తే పోతుందన్నాడు, మీరెవరైనా ఇస్తారన్నారు. అందరూ అయ్యో కృష్ణకి తలనొప్పే అన్నారే గాని ఎవరు ఇవ్వటానికి ముందుకు రాలేదు. ఆయన అట్లా అడుగుతున్నాడు కానీ అసలు కాళ్ళ కింద మన మట్టిని తీసుకెళ్లి భగవంతుడికి తలకి రాస్తే అది ఎంత పాపం తెలుసా అని కూడా చెప్పాడు నారదుడు. అందుకని నేను ఇవ్వలేదు. ఆయన వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదు ఇవ్వటానికి. వెళ్ళి కృష్ణుడితోటి చెప్పాడు, ఇది కృష్ణ ఎవరు ఇవ్వలేదు, నీ భార్యలే ఇవ్వట్లేదు మట్టి, మరి ఏం చేయనంటే, అట్లా కాదు నేను చెప్తాను, ఒక చోటుకి వెళ్ళి నువ్వు అక్కడ అడుగు, వాళ్ళు ఇస్తారు అన్నాడు. ఎక్కడంటే బృందావనంలో గోకులంలో గోపికలను ఉన్నారు నా భక్తులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు అంటే నారదుడు వెంటనే వెళ్ళిపోయాడు. ఆయన ఆకాశంలో వెళ్తాడు కదా, వెళ్ళాడు. వెళ్ళి అక్కడ గోపికలతో చెప్పాడు, కృష్ణుడికి తలనొప్పిగా ఉందిట, పొద్దున్నుంచి చాలా బాధపడుతున్నాడు అనగానే గోపికలందరికీ ఒకటే దుఃఖం, మా కృష్ణుడికి తలనొప్పే, నా కృష్ణుడికి తలనొప్పే, అయ్యయ్యో అయ్యయ్యో అని. ఏం చేయాలి మరి అంటే ఆయన చెప్పాడు, ఆయన భక్తులు ఎవరైనా ఉంటే, ఆయన బాగా ప్రేమించే భక్తులు, వాళ్ళ కాలు కింద ఉన్న మట్టి ఇస్తే రాస్తే తలగిపోతుంది అనగానే గోపికలందరూ అక్కడ డాన్స్ చేశారు. కొంచెంసేపు అట్లా నర్తనం చేసి, చూడు 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 ఈ మట్టి అంతా తీసుకో అని చెప్పి అందరూ వాళ్ళ వాళ్ళ కాళ్ళ కింద ఉన్న మట్టి అంతా కలెక్ట్ చేసి ఒక మూటకి ఇచ్చారండి. నారదుల వారికి ఆశ్చర్యం అయిపోయింది. అరే నేను ఇచ్చి ఉండొచ్చే, నేను గొప్ప భక్తుడని లోపల భావన ఉంది. అప్పుడు నారదుల వారు ఆ మూట తీసుకుని వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. వెళ్తే వచ్చాను మానంటే కృష్ణుడు ఇప్పుడు బాగా నవ్వుతూ చక్కగా ఏదో అట్లా జాలీగా కూర్చొని ఉన్నాడు. ఏంటి కృష్ణ తలనొప్పి పోయిందా అంటే పోయింది. అది ఎట్లా పోయిందంటే, నువ్వు ఎప్పుడైతే బృందావనానికి వెళ్ళి ఆ గోపికలతో చెప్పావో వాళ్ళు వెంటనే ఆనందపడి వాళ్ళందరూ నృత్యం చేసి వాళ్ళ కాళ్ళ కింద మట్టి ఎంత ఇస్తామా తీసుకెళ్ళి అన్నారో అప్పుడే నా తలనొప్పి పోయిందన్నాడు. ఏమిటి అర్థమవుతున్నది ఈ కథ యొక్క మోరల్ ఆఫ్ ద స్టోరీ చూసారా? తత్ సుఖ సుఖిత్వం. ఆ దేవుడికి అలా ఆయన బాధ, ఆయన కష్టం ఆయనకి నచ్చుతుంది, ఇట్లా అది పోవాలి ఆయనకి నచ్చుతుందంటే నన్ను నేను సమర్పించుకుంటాను. మట్టేమిటి? ఇంతకంటే ఇంకా గొప్ప ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి? తత్ సుఖ సుఖిత్వం. మరొక కథ కూడా చెప్తాను. ఇప్పుడు మనం 3 సూత్రాలను కొన్ని అర్థాన్ని గురించి తీసుకుంటున్నాం. అర్జునుడు కూడా ఈ యుద్ధం అంతా అయిన తర్వాత అట్లా అప్పుడప్పుడు ద్వారకా కాదు, మధురకి అక్కడికి కృష్ణుడు చూడటానికి వెళతాడు.
చాలా ఇష్టం కృష్ణుడికి, చాలా సన్నిహితుడు, ఫ్రెండ్. అప్పుడప్పుడు వెళ్ళి 3 నెలలు 2 నెలలు అట్లా ఉండి కూడా వస్తాడు. ఒకసారి అట్లా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సాయంకాలం అట్లా ఇద్దరు వాకింగ్ చేస్తున్నారు. అర్జునుడు కూడా, చూసావా నేను ఎంత క్లోజ్ ఫ్రెండ్ కృష్ణకి అని చెప్పి, లోపల నా అంత క్లోజ్నెస్, నాకు కృష్ణ మీద ఉన్నంత ఫ్రెండ్షిప్, ప్రేమ మరెవరికి ఉండుండదు. ఐఎమ్ ద గ్రేట్ డివోటీ. అందుకనే నాకు ఆ యుద్ధ భూమిలో భగవద్గీత కూడా చెప్పాడని కొంచెం గర్వపడుతున్నాడు. గర్వపడటమే కాదు, అడిగేశాడు, కృష్ణ నీకు చాలా మంది తెలుసు ఈ లోకంలో, ఎవరు పరమ భక్తుడు, నీ యొక్క భక్తుడు, నీ మీద ప్రేమ ఉన్నవాడు అని అడిగితే, ఆ కృష్ణుడు వచ్చి, ఓరా ఎందుకు ఇప్పుడు అవన్నీ అడుగుతావు, తర్వాత అవన్నీ అడగద్దు, అట్లా చెప్తారు అని చెప్పి ఏదో మాట మార్చేసేసి వాకింగ్ వెళ్దాం రా అని చెప్పి వెళ్తున్నాడు. అట్లా అర్జునుడు మళ్ళీ అడుగుతాడు, కాదు నువ్వు చెప్పాలి, నాకు తెలుసుకోవాలందని కంపేల్ చేస్తే, కృష్ణుడు సరే అక్కడ ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఒక తోటలాగా చెట్లుంటాయి. అక్కడ ఒక చెట్టు కింద ఒక ముసలావిడే కూర్చొని ధ్యానం చేస్తున్నది. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్తుందన్న. అదేంటి, సరే కానీ ఆమె దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు నువ్వెవరు అని చెప్పకుండా అడుగు. ఏంటి ధ్యానం చేస్తున్నావు ఇక్కడ ముసలమ్మ, అమ్మమ్మ అని అడుగు. దేని గురించి ధ్యానం చేస్తున్నావు? వెళ్ళాడు అర్జునుడు. తన గురించి చెప్పకుండా వెళ్ళి అడిగితే, ఆవిడ కళ్ళు మూసుకుని మొదట వెళ్ళాడు అని ఏదో శబ్దం చేస్తే ఆమె కళ్ళు తెరిచిన తర్వాత చూశాడు. అడిగాడు, ఎంతకాలం నుంచి కూర్చొని ఇక్కడ ఎందుకు ఇట్లా ఏం ధ్యానం దేని గురించి చేస్తున్నావంటే, అదే తర్వాత పక్కనే ఒక పెద్ద కత్తి పెట్టుకొని కూర్చున్నాడు. అడిగాడు అది కూడా, ఈ కత్తిని పెట్టుకొని కూర్చున్నావు ఎందుకు, ఈ కత్తి నువ్వేమో మరి ధ్యానం చేస్తున్నావు మెడిటేషన్ అంటే, ఎందుకంటే ఆ ద్రౌపది ఉంది చూసావా హస్తినాపురంలో, ఆవిడకి చీరలని లాగేస్తున్నారని, తను నగ్నమవుతుందని చెప్పి నా కృష్ణుణ్ణి పిలిపించి ప్రార్థన చేసి నా కృష్ణుని చీరగా మార్చి ఆయన్ని తన ఒంటి మీద కట్టుకుంటుందా? ఎంత ధైర్యం! అందుకని ఆ ద్రౌపది నా దగ్గరికి రావాలి, తల నరికేస్తాను అందుట. అర్జునుడికి గుండె కొట్టుకుంటున్నది దబదబ. ఏంటిరా చూడండి, ఆ ముసల నా కృష్ణుణ్ణి చీరగా కృష్ణుడు మరి చీరగా అయినాడు కదా, అయి చీరను ప్రసాదిస్తే నా కృష్ణుని తన మలినమైనటువంటి మాంసంతో కూడినటువంటి తన శరీరం మీద నా కృష్ణుణ్ణి కప్పుకొని కట్టుకుంటుందా? ఎంత ధైర్యం అని చెప్పి, నా ఎప్పుడు చూస్తానో వస్తుందో తల నరకడానికి కత్తి రెడీగా పెట్టున్నాను. అదే కాదు, ఆ ద్రౌపది యొక్క భర్త అర్జునుడు ఒకడు ఉన్నట్ట. వాడేం చేశాడు, యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి వెళ్ళటానికి తన రథానికి నా కృష్ణుణ్ణి నువ్వు డ్రైవర్గా ఉండని అడిగాడు. వాణ్ణి నిజంగా ముక్కలుగా నరికేయాలి. అర్జునుడు వణికిపోతున్నాడు. సరే అని చెప్పి నమస్కారం చేసి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. చూసా, ఎవరు గొప్ప భక్తులు అని చెప్పి ఎంతో ఉన్నారు, నీకంతటి ఉందా? ఆ ముసలమ్మకి అట్లా చెప్తాను. అప్పుడు అర్జునుడికి అహంకారం పోయింది. అర్జునుడికి అహంకారం మీద ఇంకా ప్రశ్న ఎంచకుండా కూర్చున్నాడు, మౌనం అయిపోయాడు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి సుఖిత్వం, ఆ భగవంతుడి కోసం జీవిస్తున్నామా మనం, ఆ భగవంతుడు చెప్పిన మాటలు వింటున్నామా మనం, ఆ రకంగా నా మనస్సుని నేను ఆయన చెప్పినట్లుగా పెట్టుకుంటున్నానా?
భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు అన్ని చోట్ల నేను అనేక సార్లు చెప్తున్నాను. ఆ భక్తి యోగం అనే 12 అధ్యాయంలో ఇవే చెప్తూనే వస్తాడు. ఆ! ఈ కమాండింగ్ చేయటం, డిమాండ్ చేయటం అనేటువంటిది భగవంతుడికి నచ్చదు. అది భక్తి యొక్క లక్షణం కాదు. మనం ఆయన కమాండ్ చేస్తున్నాం, చేసి నేను నీకు వచ్చే శనివారం వస్తాను. ఎక్కడ? తిరుపతికి. వచ్చి నీకు కొంచెం ఆమ్యామ్య ఇస్తాను. నీ హుండీలో ఏదో వేస్తాను. కానీ నేను ఎందుకు వస్తున్నా అంటే నా ఎజెండా నా బిజినెస్లో ఉంది, బాగా లాభం రావాలి, నేను కొత్త ఫ్యాక్టరీ పెడుతున్నాను అని చెప్పి ఇవన్నీ నిర్ణయించుకొని మొదట అట్లా కమాండ్ చేసి అక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తాం. ఆలోచించి చూస్తే మన భక్తి అంతా అనేక సంవత్సరాలు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. చూడండి, ఒక చిన్న సంకల్పం చెప్పడం. ఆయన ₹2 టికెట్ తీసుకుంటాం, సంకల్పం చెప్పి ₹2 టికెట్ మంచిదే, గుడికి డబ్బులు వస్తాయి, గుడి మెయింటైన్ చేయాలి కదా, అది విషయం కాదు. అసలు ₹2 సంకల్పం ఎందుకు? నీ గుడికి ఆ బ్రాహ్మణుడి కంటే ఇవ్వు, 500 ఇవ్వు. వాళ్ళు ఏదో ఆ గుడి మెయింటైన్ అవ్వాలి, ఎక్కువ పెట్టుకుని ₹2 అర్చన. ₹2 అర్చన టికెట్కి మనం 20 మంది పేర్లు చెప్పేస్తాం, నక్షత్రాలు. మరి ఇదంతా బిజినెస్ అంటారా, భక్తి అంటారా? అందుకని అది ఉండకూడదు. ఇలా మహాత్మ జ్ఞానం మర్చిపోకూడదు. తత్సుఖ సుఖిత్వం, ఆ భగవంతుడి సుఖమే నా సుఖము. ఆయనకి నచ్చినట్లుగా నేను ఉండాలి. ఆయన ఆశిస్తున్నది నా మనస్సు. ఇప్పుడు మధ్యలో 23వ సూత్రం ఉంది కదండి ఒకటి, అది జస్ట్ చదువుతాను, మనం వచ్చే క్లాసులో దాన్ని వివరిస్తాం. ఇలా లేకపోతే మహాత్మ జ్ఞానము తెలియలేదు, దేవుళ్ళని మారుస్తాము, దేవుళ్ళని కమాండ్ చేస్తాము, డిమాండ్ చేస్తాము. నా అహంకారం ముఖ్యం, అందుకని నా పేర్లు ఉండాలి గుళ్ళల్లో, నేను కమిటీలో ఉండాలి, నా ఫోటో రావాలి, నేను ట్రస్టీగా ఉండాలి, చైర్మన్గా ఉండాలి. చిన్న ట్యూబ్ లైట్ అయినా కూడా దాని మీద నా పేరు పెద్దదిగా రాస్తే ఆ ట్యూబ్ లైట్ వెలుతురే లేకుండా పోయినా పర్వాలేదు, అని నా పేరు ఉండాలి. ఇలాంటి భక్తి. అప్పుడప్పుడు దేవుణ్ణి మార్చేస్తుంటాం. ఈ దేవుడికి ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళాను, 40 రోజులు వెళ్ళి తిరిగాను, ఏదో అవుతుందని అనుకున్నాను, కానీ ఏం జరగలేదు. అందుకని మరొక చోట్లో మరొక పేరులో ఇంకో దేవుడు ఉన్నాడుట అని చెప్పి అక్కడికి వెళ్తాను. అందుకని ఆయన నచ్చింది, ఆయనకి ఇష్టమైనది దాన్ని వినను, నేను అది చెయ్యను, ఆయన నచ్చిన మనస్సునివ్వను. ఇలా ఉన్న వాళ్ళను ఏం చెప్తున్నాడు? ఇవన్నీ గనక లేకపోతే 23వ సూత్రం, తద్విహీనం జారాణం ఇవ. చూసారా? జారాణం అంటే మనస్సులో ఒక లవర్ ఉన్నాడు, కానీ ఇక్కడ భర్త ఉంటే భర్తని కాకుండా మరొక పురుషుణ్ణి గురించి సీక్రెట్ లవర్ అని చెప్పి లోపల పెట్టుకుంటే, అలా ఎవరు సీక్రెట్ లవర్ని, స్త్రీ గాని పురుషుడు గాని పెట్టుకుంటే వాళ్ళని జార పురుష, జార స్త్రీ అంటారు. అట్లా ఉంది నీ జీవితం, నీ భక్తి. నువ్వు భక్తుడివి కాదు, జార పురుషుడివి, జార స్త్రీ. అంటే చూడండి, జీవిస్తున్నదేమో ఇక్కడ, కానీ మనస్సులో అంటే ఏంటి? ఆ చంచలత్వం, వ్యభిచారిత్వం. ఇలా ఉంటే ఆ భక్తిని వ్యభిచార భక్తి అని పిలవాలి. చెప్పాం కదా, ఆ రోజు కూడా డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అసలు ప్రేమ అంటే ఏమిటి మనం అర్థం చేసుకోవాలి. లవ్ని మాత్రమే ప్రేమ అనాలి. లోకంలో మనం చూపించేది ప్రేమ కాదు, దాన్ని లస్ట్ అనాలి. లవ్కి లస్ట్కి ఏమిటి భేదం అనేటువంటిది దాని వచ్చే సత్సంగంలో చాలా ముఖ్యమైన విషయం, దాన్ని విచారణ చేయబోతాం. ఈరోజు ఇంతటితోటి ముగిస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.